తెలంగాణలో ఉన్నటువంటి యువతకు అలాగే నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా అసలు తెలంగాణలో ఏ ఏ శాఖల్లో నోటిఫికేషన్లు జారీ చేసింది, ఏ ఏ శాఖలకు ఎప్పుడు అంటే ఏ నెలలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి, ఏ నెలలో పరీక్షలు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి అనేటువంటి వివరాలతో పాటుగా నియామకాలు నిర్వహించేటువంటి ఏజెన్సీ అలాగే ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హతల గురించి అందులో పొందుపరిచారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్లో, అలాగే గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్లో, అలాగే గ్రూప్ 3 పరీక్షలు నవంబర్లో నిర్వహించబోతున్నట్లుగా ఈరోజు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసినటువంటి సందర్భంగా ఆయన చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ అలాగే కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. అలాగే నవంబర్లో పరీక్షలు అయితే జరిగే అవకాశం ఉన్నట్లుగా బట్టి విక్రమార్క గారు విడుదల చేసినటువంటి ఈ జాబ్ క్యాలెండర్లో ఈ అంశాలను పొందుపరిచారు. ట్రాన్స్కోలోని వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు అయితే జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించబోతున్నారు. వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్లోనే పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్లో ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్వహించబోతున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. అలాగే 2025 మేలోనే తెలంగాణ ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి పరీక్షలను కూడా నిర్వహించబోతున్నట్లుగా ఈ జాబ్ క్యాలెండర్లో స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్నారు. నెక్స్ట్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది ఆగస్టులో ఈ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. ఇదే తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో తెలియజేసింది. నెక్స్ట్ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకి వచ్చే ఏడాది జూన్లో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఆ పోస్టులకి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించబోతున్నట్లుగా జాబ్ క్యాలెండర్లో తెలంగాణ ప్రభుత్వం పొందుపరిచింది. అలాగే వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా రాబోతోంది. ఇప్పటికే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. అంటే వచ్చే ఏడాది 2025లో మరోసారి గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతుంది. అలాగే అక్టోబర్లో ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి పరీక్షలు కూడా నిర్వహించేలాగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఈ జాబ్ క్యాలెండర్లో తెలంగాణ ప్రభుత్వం మనకైతే తెలియజేస్తుంది. వచ్చే ఏడాది జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఏడాది అంటే 2025 నవంబర్లో గ్రూప్ 3 కోసం పరీక్షలు నిర్వహించేలాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసినట్లు కూడా మనం భావించవచ్చు. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జూలైలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. నవంబర్లో పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1
పరీక్షలు వచ్చేసి ఈ సంవత్సరం అక్టోబర్లో, అలాగే గ్రూప్ 2ను డిసెంబర్లో. అంటే ఇప్పటికే గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో దానికి అప్లై చేసిన వారికి డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 3కి నవంబర్లో ఆ పరీక్షని నిర్వహించబోతున్నట్లుగా కూడా బట్టి విక్రమార్క గారు తెలియజేశారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్లుగా నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం ఈ సెప్టెంబర్లో, రానున్నటువంటి సెప్టెంబర్లో నోటిఫికేషన్ రాబోతుంది. వాటికి నవంబర్లో పరీక్షలు అయితే జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్కోలోని వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో నియామకాలు జరిపేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ పరీక్షలు కూడా జరిపేటువంటి అవకాశం ఉంది. అలాగే టెట్ నోటిఫికేషన్ని నవంబర్లో విడుదల చేసి వచ్చే ఏడాది 2025 జనవరిలో పరీక్షలు నిర్వహించబోతున్నారు. నెక్స్ట్, వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి 2025 ఏప్రిల్లోనే ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పరీక్షలను నిర్వహించబోతున్నారు. నెక్స్ట్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్లో డిఎస్సి సంబంధించినటువంటి పరీక్షలను అయితే నిర్వహించబోతున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పడబోతుంది. మేలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకి పరీక్ష ఉండే అవకాశం అయితే ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జూలైలో నిర్వహించబోతున్నట్లుగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్లో పొందుపరిచింది. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల పోస్టులు, అలాగే ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు, లైబ్రేరియన్ పోస్టులకి వచ్చే ఏడాది జూన్లో నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్లో పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్లో పరీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే ఏడాది జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్కి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అలాగే నవంబర్లో పరీక్షలు జరిగేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జూలైలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. అలాగే నవంబర్లో పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2023 డిసెంబర్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ నియామకాల విషయంలో నిరుద్యోగులను ఆయన తీవ్ర అసంతృప్తికి గురి చేసినటువంటి నేపథ్యంలోనే తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి హామీలను ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ హామీలన్నింటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. రుణమాఫీ హామీ ఇచ్చారు, రుణమాఫీని ఆయన అమలు చేశారు. అలాగే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది అమలు చేస్తూ ఉన్నారు. అలాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యంలోనే నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే పలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి భర్తీ చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా